నమస్తే, నేను జ్యోత్స్న. గణతంత్ర దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్ లో తీవ్ర చర్చకు దారితీశాయి. రాబోయే ఎన్నికల్లో కలిసే పోరాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని టీడీపీ జనసేనలు స్పష్టం చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే సడన్ గా పొత్తు ధర్మాన్ని టీడీపీ ఉల్లంఘించిందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అసలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసే పోటీ చేస్తాయా అన్న అనుమానాలకు దారితీశాయి. అటు జనసేనతో దోస్తీ కంటిన్యూ అవుతుందని బీజేపీ కూడా ప్రకటనలు చేస్తూ ఉంది. మరోవైపు ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను ప్రకటించేందుకు యోచిస్తోంది కమలం పార్టీ. మరి ఇప్పుడు రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీతో వెళుతుందా లేదా బీజేపీతో కలిసి పనిచేస్తుందా? అదీ కాక మూడు పార్టీలు ఉమ్మడిగా బరిలోకి దిగుతాయా అనే విషయాలపై క్లారిటీ అయితే లేదు. అసలు పవన్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటని ఇరు పార్టీల్లో చర్చ నడుస్తోంది. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు, మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా దాంతో మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణ చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే మన నాయకులు కూడా ఇప్పటికే 2 సీట్లు అనౌన్స్ చేశారు. మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళు అలా మాట్లాడారు కదా, మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను నేను. మరి ఇన్ని స్థానాలు తీసుకోవాలి, 53 స్థానాలు తీసుకోవాలి, 70 స్థానాలు తీసుకోవాలి అంటే ఇవన్నీ తెలియని వ్యక్తిని కాదు నేను. వారు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొత్తానికి ఈ పొత్తులకు సంబంధించి పొత్తు ధర్మం టీడీపీ తప్పింది అంటూ పవన్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఏపీ పాలిటిక్స్ లో కాస్త హీట్ పెంచాయి. మళ్లీ కొత్త క్వశ్చన్స్ కి దారితీశాయని చెప్పొచ్చు. దీనిపై వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి, పవన్ చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? కొన్ని రోజులుగా అంటే ఆల్రెడీ టీడీపీ జనసేన పొత్తుతో వెళ్తాయి అని క్లారిటీ ఇచ్చారు. కానీ బీజేపీ కలుస్తుందా లేదా చెప్పలేదు. కానీ బీజేపీ ఒకవైపు జనసేన మాతోనే ఉంది అని చెబుతున్నారు. ఒకవైపు రెండు స్థానాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ విడిగా అభ్యర్థులు ప్రకటించినటువంటి క్రమం అటు టీడీపీ ప్రకటించింది. సో ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు? ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో దుమారం లేస్తున్నాయి, కొత్త చర్చకు దారితీస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తోంది ఎన్నికల్లో అని ప్రకటించిన తర్వాత కొత్త ధర్మం టీడీపీ ప్రకటించలేదు అంటూ ఏదైతే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 సీట్లను ప్రకటించారు. అయితే ఆ 2 సీట్లని ప్రకటించిన తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా పొత్తు ధర్మం పాటించకుండా, చర్చలు జరపకుండా ఎలా ప్రకటిస్తారు అంటూ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. పూర్తి ప్రస్తుతం చూస్తున్నట్లయితే 2 సీట్లు అంటే టీడీపీకి సంబంధించినటువంటి ఒత్తిడి కారణంగా ప్రకటించామని చెప్పినటువంటి కారణంగానే తాను కూడా తన కార్యకర్తల్లో ఏదైతే బలం నింపడానికి ఈ 2 సీట్లను ప్రకటించక తప్పడం లేదు అంటూ జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీవ్రంగా చర్చనీయాంశంగా మారాయి. పొత్తు ధర్మం పాటించకపోవడం అంశం వెనకాల బీజేపీ హస్తం కూడా ఉంది అనే ఒక వాదన అయితే వినిపిస్తున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి దాని ప్రకారం ఖచ్చితంగా ఎన్నికలకు పోటీలో ఇప్పుడు ఎన్నికలు సీట్లు చర్చే కాదు, కేవలం పార్టీకి సంబంధించినంత వరకు ఇక మీదట కలిసి వెళ్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మేము ఖచ్చితంగా కలిసే వెళ్తామని ప్రకటించినప్పటికీ కూడా బీజేపీ కొత్త ఆఫర్ తోటి పవన్ కళ్యాణ్ తో ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పవన్ కళ్యాణ్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ ఏదైతే ప్రకటించిన సీట్లు జనసేనకి సంబంధించినటువంటి చర్చ ఏదైతే జరగకుండా సీట్లు ప్రకటించడంతోనే నాకు
నా కార్యకర్తల నుంచి, అంటే ఇప్పుడు ప్రస్తుతం అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులు దీని మీద తీవ్రంగా చర్చిస్తున్న నేపథ్యంలో చర్చకు సంబంధించినంత వరకు కూడా నాయకులు ఎటువంటి ఒత్తిడికి లోన్ అవుతున్న నేపథ్యంలో నాకు కూడా ప్రెషర్ ఉంది, నా నాయకులు కార్యకర్తలు కూడా నేను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటూ నాయకులు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు అలాగే తిరిగి చంద్రబాబు నాయుడు తన నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాకపోయినప్పటికీ కూడా అచ్చెన్నాయుడు దీనిపైన కామెంట్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు బీజేపీ అలయన్స్ తోటి ముందుకు వెళ్తారా లేదా అనేది అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినప్పటికీ కూడా ఖచ్చితంగా బీజేపీతో కలిసే వెళ్తారు అని చెప్పి గతంలో కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ వార్తకు కూడా బలం చేకూరుతోంది. ఈ నేపథ్యంలో పొత్తు అంశం అనేది ఖచ్చితంగా కొనసాగుతుంది, సీట్ల పంపకాలతోనే కాదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ చర్చలకు తెరదించేందుకు చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ మళ్ళీ స్పందిస్తే గానీ ఏ నిర్ణయం తెలియడం లేదు అనేది ప్రస్తుతం నాయకుల్లో ఉన్న మాటగా చెప్పుకోవాలి. జ్యోత్స్న. రైట్ కాంతి.